ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ఈ రోజంతా కూడా మీరు చెప్పే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు చేయాలని కలుగు చేయనుగాక. ప్రియమైన పిల్లరా, మళ్ళీ మన సంఘం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గాడ్మోర్ వాటర్ ఫాల్స్ అనేటువంటి ఒక స్థలంలో ఉన్నాం మనము. ఇక్కడ నుండి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడంలో చాలా సంతోషపడుతున్నాము. ప్రియమైన పిల్లరా, అడ్డుబండలు అనేటువంటి అంశం మీద మనము ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాము. ఏంటి అడ్డుబండలు? ప్రియమైన పిల్లరా, మనము ఇక్కడ గమనించినామంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము చివరి వచనంలో మనం చదివినప్పుడు వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు అనేటువంటి మాట మనం చదువుతున్నాం. ఎవరి అవిశ్వాసము ఎక్కడ అని మనం గమనిస్తే నజరేతు పట్టణము. ఈ నజరేతు పట్టణానికి యేసయ్య వెళుతున్నాడు. ఎందుకు యేసయ్య వెళ్ళాలి నజరేతు పట్టణానికి? ఆయన అక్కడ పెరిగాడు కాబట్టి. ఎలాగెళ్ళాడు యేసయ్య నజరేతు పట్టణానికి? ఆయన పుట్టినప్పుడు ఏ రోజు ఆయన చంపాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు దేవుడి దూత యోసేపుకి స్వప్నంలో ప్రత్యక్షమయ్యా, ఈ ఐగుప్తు దేశానికి వెళ్ళి బాగుంటుంది. ఐగుప్తు దేశంలో కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ అక్కడి నుండి దేవుని దూత ద్వారా వాళ్ళు ఇశ్రాయేల్ దేశానికి పంపించబడతారు. వాళ్ళు ఇశ్రాయేల్ దేశానికి వచ్చినప్పుడు వారు ఉన్న స్థలం ఏంటంటే నజరేతు పట్టణము. ఈ నజరేతు పట్టణంలోనే యేసయ్య పెరిగాడు. ఆయన తమ్ముళ్ళు చెల్లెలందరూ కూడా అక్కడే పుట్టి పెరిగారు. ఇప్పుడు యేసయ్య ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని గురించి ఆయన ఉపదేశిస్తున్నాడు, అనేకులకు అద్భుతం చేస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ తాను పెరిగినటువంటి నజరేతు పట్టణానికి వస్తున్నాడు. అక్కడికి ఆయన వస్తున్నప్పుడు ఆశీర్వాదాలతో వస్తున్నాడు. తన ప్రజల్ని దీవించాలనేటువంటి ఆశీర్వాదాలతో వస్తున్నాడు. కానీ అక్కడ ఉండేవారు ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. ఎందుకు? వారు యేసయ్యను పూర్తిగా నమ్మలేదు. ఇతడు యోసేపు కుమారుడు కదా, ఇతడు మరియమ్మ కుమారుడు కదా, ఇతడు తోడబుట్టిన వాళ్ళందరూ కూడా మనతో ఉన్నారు కదా, ఇతనికి క్రియలు ఎలా దొరికాయని చెప్పి యేసయ్య గురించి అవిశ్వాసపడుతున్నారు. అవిశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ యేసయ్య క్రియ జరిగించలేడు. ఎక్కడైతే అవిశ్వాసం ఉంటుందో అక్కడ యేసయ్య క్రియ జరిగించలేదు. ఆయన చేతులు నజరేతు పట్టణస్తులను దీవించాలని వస్తున్నాడు. కానీ వారి చేతులు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాయి. కారణం ఎందుకంటే వాళ్ళ అవిశ్వాసం ఉంది. ఆ అవిశ్వాసము వీరి యొక్క మేళ్లకు అడ్డుబండలుగా నిలబడింది. ఏమిటంటే మన జీవితంలో దేవుని క్రియలను ఆపగలిగినటువంటి బలం ఎవరికి లేదు, దేనికి లేదు. కానీ ఒక్కదానికి ఉంది, ఒక వ్యక్తికి ఉంది. ఎవరో వ్యక్తి అంటే మనమే. మన మేళ్లను సాతాను ఆపలేడు, మన మేళ్లను ఏ మనుషులు ఆపలేరు. కానీ మనలో అవిశ్వాసం ఉన్నప్పుడు మన మేళ్లను దేవుడు మనకు చేయడం ఉద్దేశించినటువంటి అద్భుతాలను పొందుకోలేకుండా మన అవిశ్వాసము మన మేలులను ఆపగలదు. కాబట్టి దేవుని నిన్ను నన్ను దీవించడానికి దేవుడి చేతులు సిద్ధంగా ఉన్నాయి. మనకు కావలసిన దీవెనలతో దేవుడి చేతులు సిద్ధంగా ఉన్నాయి. కానీ మన చేతులు ఆ దీవెనలు పొందుకోలేకపోతున్నాయి. ఎందుకో కారణం అంటే మనలో ఉండేటువంటి అవిశ్వాసం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుడు చూస్తున్నామయ్యా, నా అద్భుతాలకి నా మేళ్లకు తండ్రి అడ్డుబండగా ఉండేటువంటి అవిశ్వాసాన్ని నా నుండి తొలగించాయని మనం పేదము ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఈ మాటలు విన్న తండ్రి నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అవిశ్వాసము మా మేలులకు అడ్డుబండగా ఉంటుంది. అవిశ్వాసము మా మేలును ఆపుతుంది తండ్రి. యా స్తోత్రము, మాతో మాట్లాడిన మహా గొప్పను బట్టి నీకు స్తోత్రం తండ్రి. యా మా జీవితంలో తండ్రి మా యొక్క మేళ్లను ఎవరు ఆపలేరు, ఏది ఆపలేదు. కానీ తండ్రి మాలో ఉండేటువంటి అవిశ్వాసము మీ మేళ్లను నేను పొందుకోకుండా మమ్మల్ని ఆపుతుంది అని మాతో మాట్లాడిన గొప్పను బట్టి స్తోత్రము. మా మేళ్లకు మా ఆశీర్వాదాలకు అడ్డుబండగా ఉండేటువంటి అవిశ్వాసాన్ని మా నుండి తొలగించమని ఇస్తున్నాము. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఆ కృపను దయచేయండి. వారి హృదయాల్లో జీవితంలో ఉండేటువంటి తండ్రి అడ్డుబండగా ఉండేటువంటి అవిశ్వాసము తొలగిపోవుడుగా కనిపిస్తుంది. తండ్రి నీ బిడ్డలకు దీవించి ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు దీవించి ఆశీర్వదించండి. ప్రైజ్ ది లార్డ్.